ఇక గ్లోబల్ ఇండిసెస్ విషయానికి వస్తే ఇక్కడ సౌత్ కొరియా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అక్కడ నుంచి మనం చూసుకున్నట్టు యుఎస్ 500 ప్రస్తుతానికి ఫీచర్స్ అయితే స్లైట్ బేరిష్గా ఉన్నాయి. బట్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ మనం చూసుకున్నట్టయితే 30 పాయింట్స్ దాకా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. మొత్తం మీద ఏషియా మార్కెట్, జపాను అండ్ ఆఫ్ కోర్స్ చైనా 50 ఫ్యూచర్స్ అన్నీ కూడా పాజిటివ్లో ఉన్నాయి. మైల్డ్ బుల్లిష్ సెంటిమెంట్తో ప్రస్తుతం గ్లోబల్ క్యూస్ అనేది ఉన్నాయి. ఇక నిన్నటి రోజున ఇంపార్టెంట్ ఎకనామిక్ క్యాలెండర్ విషయాలు చూస్తే క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ డేటా అనేది రావడం జరిగింది. సో ప్రీవియస్ ఉన్న డేటా కంటే కూడా అంటే బావులు తగ్గుతాయి అనుకున్నారు, అవి అనూహ్యంగా పెరిగాయి అనమాట. సప్లై ఓవర్గా ఉంటుంది, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గే అవకాశం ఉంది. ఇక దాని తర్వాత యూఎస్కి సంబంధించిన 10-year నోట్ ఆక్షన్ అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇవేంటంటే ట్రెజరీ నోట్స్ అనమాట. యూఎస్ అనేది ఇవి ఇచ్చి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి డబ్బులు అనేది తీసుకుంటుంది. అయితే ప్రీవియస్గా ఉన్న వడ్డీ రేట్ వచ్చేసరికి 3.648%. ఇది కూపన్ రేట్ అంటారు. ప్రస్తుతం ఎక్కువ కూపన్ రేట్ అనేది ఆఫర్ చేస్తుంది. సో ఏంటంటే ఇన్వెస్టర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది డిమాండ్ చేస్తున్నారు, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని. ఇక ఈరోజు విషయానికి వస్తే కోర్ సిపిఐ డేటా ఉంది మంత్ ఆన్ మంత్ బేసిస్లో, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో డేటా కూడా రిలీజ్ అవుతుంది. సో ఆ డేటా యూఎస్కి సంబంధించింది. జాబ్లెస్ క్లెయిమ్స్ ఎలా ఉన్నాయి, నిరుద్యోగ సమస్య పెరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 225K ఉండేది 231Kకి రావచ్చు అని ఫోర్కాస్ట్ చేస్తున్నారు. బట్ ఆ డేటా ఎలా వస్తుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత 10-year బాండ్ ఆక్షన్ అనేది ఈరోజు 10:30కి ఉంటుంది. ఇవి వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ పారామీటర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా టీసీఎస్ ఈరోజు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయబోతుంది. సో టీసీఎస్ స్టాక్ మీద మనం ఫోకస్ అనేది చేయాల్సింది ఇంట్రాడేలో. కొన్ని స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. టాటా కెమికల్, జిఎన్ఎఫ్సి, గ్రాన్యూల్స్, సెయిల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, హిందూ కాపర్, మణప్పురం, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, బిర్లా సాఫ్ట్. సో ప్రాబబ్లీ చంబల్ ఫర్టిలైజర్స్, ఐఈఎక్స్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేం, క్యాష్ మార్కెట్లో ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే సిప్లా, ట్రెంట్, ఎస్బీఐ అనేది టాప్ గెయినర్స్గా నిలబడ్డాయి. ఐటీసీ, నెస్ట్లే టాప్ లూజర్గా ఉన్నాయి. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీలో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే స్ట్రాంగ్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ విషయానికి వస్తే ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఒబెరాయ్ రియాలిటీ, గ్లెన్మార్క్, లుపిన్, ఎంఎఫ్ఎస్ఎల్ అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ విషయానికి వస్తే టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్, డిఎల్ఎఫ్, అపోలో హాస్పిటల్స్ అనేవి ఉన్నాయి. సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్లో ఐటీసీ, టాటా కమ్యూనికేషన్, నెస్ట్లీ ఇండియా, శ్రీ సిమెంట్, ఆర్తి ఇండస్ట్రీస్. సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్లో దాల్మియా భారత్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది ఉన్నాయి. సో ఫ్రెండ్స్, టోటల్గా ప్లేయర్స్ ఏ విధంగా పొజిషన్స్ తీసుకున్నారు విత్ రెస్పెక్ట్ టు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకున్నట్లయితే లాంగ్ సైడ్ 51%, షార్ట్ సైడ్ 29%, సిగ్నిఫికెంట్ షార్ట్ 7.26%, సిగ్నిఫికెంట్ లాంగ్ 11.17% అనేది కనిపిస్తూ ఉంది. ఇక పార్టిసిపెంట్ వైజ్గా డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్ బేరిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఫీచర్ని షార్ట్ చేశారు, స్టాక్స్ను కూడా షార్ట్ చేశారు. ప్రొపరేటరీ అంత యాక్టివ్గా లేరు, బట్ ఇండెక్స్ ఫీచర్లు అయితే బులిష్గా ఉన్నారు. ఇక క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే అన్నింటిలో కూడా బులిష్గా ఉన్నారు. ఇక డిఐఎస్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇండెక్స్ ఫీచర్ ఏమో షార్ట్ చేశారు, స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు. సో మొత్తం మీద ఎఫ్ఐఎస్ అయితే అన్నింటిలో కూడా షార్ట్ చేస్తున్నారు. స్టాక్స్ ఏమో 4,563 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. డిఐఎస్ 3,509 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఇక ఇంపార్టెంట్ పివోట్ పాయింట్స్ అనేది మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున చక్కగా వీటిని రెస్పెక్ట్ చేస్తూ వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఏంటంటే ఈ యొక్క పివోట్స్ ట్రెడిషనల్ డైలీ అనేది ఉంటుంది చూడండి, ఇన్పుట్స్ ట్రెడిషనల్ డైలీ. ఓకే, సో ఆటో ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి మీరు కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ నంబర్స్ మనకు కొంత రిఫరెన్స్ పాయింట్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి R2 దగ్గర రిజెక్షన్ అనేది జరిగింది, 25,225. దాని తర్వాత 25,119. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్. బట్ ఈరోజు స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే అయింది కాబట్టి మనం వాచ్ చేయాల్సింది 25,406. దాని తర్వాత 25,587 అప్ సైడ్. డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి 24,937, దాని తర్వాత 24,831 డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు.
అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ విషయాలకు వస్తే 52,019 రఫ్గా 52,000 మనం వాచ్ చేయాలి. దాని తర్వాత 52,440 కూడా మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. సపోర్ట్ విషయానికి వస్తే 50,887, దాని తర్వాత 50,599. ఇక ఇండియా విక్స్ అనేది ప్రస్తుతానికి కూల్ ఆఫ్ అయింది. సో ఒకనొక టైంలో చాలా కూల్ ఆఫ్ అయింది, బట్ అగైన్ మళ్ళీ కొద్దిగా రైజ్ అయింది. మనం చూస్తున్న సమయానికి ఈరోజు 3.2% నెగిటివ్గా క్లోజ్ అయింది. ఆప్షన్ ప్రీమియమ్స్ కొద్దిగా కూల్ ఆఫ్ అయింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వస్తే వెరీ స్ట్రాంగ్గా డాలర్ ఇండెక్స్ అనేది రైజ్ అవుతూ వెళ్తుంది బ్యాక్ టు బ్యాక్ క్యాండిల్స్తో. ఫెడ్ ఏదైతే అవుట్కమ్ ఉందో వాళ్ళ యొక్క డెసిషన్స్ ఉన్నాయో కొంత బూస్ట్ ఇచ్చినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు యుఎస్ మార్కెట్స్కి. ఇక మనం చూసుకున్నట్టయితే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్ కూడా ప్రస్తుతానికి అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. కొద్దిగా ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకుంది, దాని తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ రైజ్ అయింది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టు బిగ్గర్ పిక్చర్లో యూఎస్ మార్కెట్స్ అయితే అప్ సైడ్ ట్రావెల్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఫ్రెండ్స్ నిఫ్టీ 50 నిన్నటి రోజున రిజెక్షన్ జరిగింది, బట్ ఎనీహౌ మనం ఒక బెంచ్ మార్క్ ఒక నంబర్ వాచ్ చేయాలి. అదేంటంటే 24,800 ఈ లెవెల్ దగ్గర కొద్దిగా ఓపెన్ ఇంట్రెస్ట్ రౌండ్ నెంబర్ కూడాను. సో ప్రాబ్లీ 180 పాయింట్స్ డిస్టెన్స్లో ఉన్నాం. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితేనే మనం ఏంటంటే షార్ట్ సైడ్ ఏదైనా ప్లాన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇన్ బిట్వీన్ మనం కొంత వోల్టాలిటీ అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 50,500 మనం వాచ్ చేయాలి సపోర్ట్గా, ఎందుకంటే రౌండ్ నెంబర్ కాబట్టి. సో లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ అనేది చూస్తే బెటర్ అనమాట, ఎందుకంటే ఇంపార్టెంట్ లెవెల్స్ రౌండ్ నెంబర్స్ బ్రేక్ డౌన్ జరిగినప్పుడు కన్సోలిడేషన్ తీసుకొని సిగ్నిఫికెంట్ మూవ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అదేవిధంగా మనకి అప్ సైడ్ వచ్చేసరికి 51,500 మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఆ లెవెల్స్ 51,500 అనేది ఒకసారి మార్క్ చేద్దాం. లెవెల్ బేస్డ్ అనమాట, ఇవి ఎవ్రీ 500కి మనకి రౌండ్ నెంబర్స్ ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది. నేను చూసే సమయంలో 180 పాయింట్స్ దాకా పైకి వెళ్ళింది, బట్ మళ్ళీ కిందకి అనేది రావడం అనేది జరిగింది. మొత్తం మీద నిన్నటి రోజున చూసుకున్నట్టయితే ఇక్కడ క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఓకే, సో ప్రస్తుతం 25,204 దగ్గర ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ. ఫ్యూచర్ ఎక్కడ క్లోజ్ అయింది మనది 25,083. సో రఫ్గా 120 పాయింట్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ మనకేంటంటే ఒక 80 పాయింట్స్ నుంచి 120 పాయింట్స్ బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ అప్ అయితే అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సో బుల్లిష్ స్టాన్స్లో ఉంది ప్రస్తుతం, బట్ ఏంటంటే మరీ అగ్రెసివ్గా పైకి వెళ్తే మాత్రం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. ఇంతసేపే చూడండి, ఇది 216కి వెళ్ళింది, మళ్ళీ అగైన్ 16 పాయింట్స్ అయితే ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. ఓకే ఫైన్. ఇక కొన్ని స్టాక్స్ అయితే మనం రేడార్లో పెట్టాల్సి ఉంది. దాంట్లో బ్రిటానియా, అదానీ ఎంటర్ప్రైజెస్, పిఎన్సి ఇన్ఫ్రాటెక్, టీసీఎస్ రిజల్ట్స్ ఉన్నాయి కదా, జిఆర్ఏ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, రెయిన్ ఇండస్ట్రీస్ అనేది ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. సో ఇక టెక్నికల్గా మనం సమరీ అనేది తీసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. డైలీ టైం ఫ్రేమ్లు కానీ 30 మినిట్స్లో కానీ నిఫ్టీ 50 కూడా స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో. లోవర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్తే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. మొత్తం మీద కొంత సెల్ ఆన్ రైజ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్, రతన్ టాటా గారు 9వ తారీఖు అంటే నిన్న చనిపోయినట్టు టాటా గ్రూప్ అనేది ప్రకటించింది. బిజినెస్ అంటే ఓన్లీ వ్యాపారమే కాదు, దాంట్లో ఎథిక్స్ కూడా మనం ఫాలో అవ్వచ్చు. ఒక ట్రస్ట్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసిన గొప్ప వ్యక్తి ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు.